అందరికీ నమస్కారం. ఇప్పుడు మన బిడ్డ మనం ఎట్లా ఈజీగా తీసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం అనే దాని గురించి కొద్దిగా తెలుసుకోబోతున్నాము. అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేస్తారు. ఇటువంటి లైవ్లో చూసినప్పుడు ఇదే మళ్ళీ మనం యూట్యూబ్లో చూస్తాం, కానీ అదొక సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది మనం చూసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు బాగా మనసు పెట్టి వింటాం. సో ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కోసం వచ్చినారు. కుసుమ 9th monthలో ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మ్యారేజ్ అయినా 5 yearsకి ఇక్కడికి వచ్చాం మేడం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చాము. 6 months టైం చెప్పారు మాకు. నాకు 1 month ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. ట్యూబ్ టెస్ట్ చేశారు 4th monthలో. తర్వాత లైట్గా చూపించింది టెస్ట్ చేసుకుంటే, అప్పుడు మళ్ళీ నాకు బ్లీడింగ్ అయిపోయింది. కానీ నేను మీరు చెప్పిన డైట్ అన్నీ ఫాలో అయ్యాను, ఎక్సర్సైజ్లు అన్నీ చేశాను, కపుల్ వాక్ చేశాను. మీరు చెప్పిన డైట్ ప్రతి ఒక్కటి అది కష్టం అనిపించినా తిన్నాను. వెయిట్ లాస్ అవ్వమన్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెరీ గుడ్. ఎంత టైంలో? 5 monthsలో. 5 monthsలో. ఓకే. అంతకుముందు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు పీసీఓడి వచ్చిందమ్మా అని చెప్పారు. థైరాయిడ్ ఉన్నింది. ఓకే. థైరాయిడ్కి మెడిసిన్ వాడుతున్నా 3rd year నుంచి. ఆ తర్వాత నాకు ఇలాగా బ్లీడింగ్ అయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఆపేశాను. కొంచెం ఇబ్బంది అయ్యి నాకు అప్పుడు గీతా మేడం మా కౌన్సిలరు ఫోన్ చేసి ఏం కుసుమ రాలేదు మళ్ళీ అని అడిగితే, ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని రాలేదు. సరే మేడం, వీడియోస్ చూస్తూ ఇంట్లో కూర్చొని కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డైట్ ఫాలో అవ్వు కరెక్ట్గా అని చెప్తే నేను ఇంట్లో కూర్చొని ఆ డైట్ అంతా ఫాలో అయ్యి ఆ 1 monthలోనే నేను 4 kgs తగ్గాను. నేను దీని గురించి వదిలేసాను మేడం. ఒక అన్న వేరే దగ్గర జాబ్ ఉంది చిన్న, వెళ్తావా అంటే మా హస్బెండ్ తోటే వెళ్ళి వచ్చేయచ్చు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్న దీంతో నేను దీన్ని వదిలేసి జాబ్ మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే. ఆ అన్నది ఇంకా సరే అన్న కనుక్కోండి అని చెప్పి నేను ఇది మర్చిపోయాను మేడం. అసలు కదా అసలు మర్చిపోయాను. ఇంకా ఎందుకో గుర్తొచ్చింది, ఒకసారి చెక్ చేసుకుందాము. జాబ్ లో జాయిన్ అయిపోయినావు? ఇంకా జాయిన్ అవ్వాలి. నేను ఈయనకి కానీ అదే చెప్తా ఉన్నా, అడుగు అన్నని మర్చిపోయినట్టున్నారు, నేను జాబ్ చేస్తాను, మళ్ళీ వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత ఒక రోజు శివరాత్రి వచ్చింది, ఫిబ్రవరి. బీచ్కి వెళ్ళాను, బాగా మునిగాను, బాగా ఆడాను, వచ్చాను. తర్వాత పక్క రోజు టెస్ట్ చేసుకున్నాను మేడం. అప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. అంతే, ఇంకా వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. తనకి ఇంత ముందు అబార్షన్ ఒకటి అయింది మేడం. ముందు వేరే హాస్పిటల్ చూపిస్తున్నా మేడం. అక్కడ తనకి కన్సీవ్ అయింది మేడం. కన్సీవ్ అయితే అబార్షన్ అయిపోయింది, ఫస్ట్ అబార్షన్. ఎందువల్ల అయింది ఏంది అంటే కొన్నిసార్లు అవుతుంటదమ్మా అది అని చెప్పారు మేడం. రీజన్ చెప్పలేదు మేడం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలకు మాకు ట్రీట్మెంట్ టైం ఇచ్చారు మేడం. ఆ టైంలో తను కన్సీవ్ అయింది మేడం. అమ్మ వాళ్ళు మా మామయ్య కూతురు తీసుకొచ్చింది ఇక్కడికి. అమ్మాయి ఇక్కడే డెలివరీ అయింది. తిరుపతి వెళ్ళొచ్చినాం మేము అప్పుడే. ఆ అమ్మాయి అది పనిగా తీసుకొని వచ్చింది. ఏమో ఇంకా అదే కూడా పంపించాడు గానా ఇక్కడికి. ఆ అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచే చెప్పారు, ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా నిలబడద్ది, చెయ్యాల్సి మంచిది అని చెప్పారు. మేము సరేలే అనుకుంటా మేము లాస్ట్కి వచ్చాము. మీరు చెప్పిన టైంలోనే నేను ఖచ్చితంగా కన్సీవ్ అయిపోయాను. భయం ఉండింది నాకు, చాలా భయం ఉండింది మేడం కదా, చాలా అంటే చాలా భయం ఉండింది. ఇంకా అప్పటి నుంచి నేను నా బేబీకి చెప్పుకున్నా. మీరు చెప్పారు బేబీకి చెప్పుకో గట్టిగా,
అమ్మకు భయం ఎక్కువగా ఉంది, భయం అంతా తీసి సపోర్ట్గా ఉండు అని చెప్పుకో అని చెప్పారు. మా అమ్మగాని నువ్వు బేబీతో ఏగుతున్నావు, బేబీ నీతో ఏగుతుందో తెలియట్లేదు, పట్టున్నావు, మేడం చెప్తుంది కదా భయం ఎందుకు అని చెప్పి అన్నారు. నాకు ఇంకా బేబీ మూమెంట్స్ తెలిసే కొద్దీ భయం తగ్గిపోయింది. నేనేమన్నా మాట్లాడినా చేయబెట్టి అప్పుడు రెస్పాండ్ ఇస్తుంది. ఇంకా అప్పటి నుంచి ధైర్యం పెరిగింది. అంతే కదా. డైట్ బాగా ఫాలో అయింది మేడం. నాన్ వెజ్ పూర్తిగా మానేసింది మేడం. నాన్ వెజ్ అసలు చికెన్ నేను చాలా ఇష్టం. అంటే చికెన్ ఎన్ని రోజులకి ఒకసారి తింటావు? డైలీనా? చికెన్ వీక్లీ తినేదాన్ని, సండే అలాగా. అసలే మానేసా చికెన్. ఓకే. అందరూ మా ఫ్రెండ్స్, మా నాన్న, మా అమ్మ ఎట్టుంటున్నావు నువ్వు, ఇవన్నీ ఎట్ట తింటున్నావు కరెక్ట్ గా ఫాలో అయింది మేడం అని అడిగేది. కానీ చెయ్యాలి బేబీ వచ్చేదాకా. నేను ముందు నుంచి టాక్టివ్ బాడీ చేసుకునేదాన్ని. అట్లా కాదు, ఈ ఒక్క నిమిషం, ఈ డయట్ విషయం వచ్చినప్పుడు చాలా మందికి ఇది అలవాటు లేదు కదా, అది ఎట్లా వదిలిపెట్టేసేది ఇష్టంగా ఉండేదాన్ని, తర్వాత ఈ అలవాటు లేని దాన్ని ఎట్లా తీసుకునేది? అది ఎంత టైం తీసుకున్నావు నువ్వు ఆ డెసిషన్ తీసుకునేదానికి? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను మేడం. ఒక బేబీ పుట్టేదాకా కదా, మనకు ఒక బేబీ ఉండాలి కదా, ఏమో వద్దులే తర్వాత తినొచ్చు అని అనుకుని ఇంకా ఆపేసాను. నాన్ వెజ్ చికెన్ అసలు ఆపేసాను. ఫిష్ తినమన్నారు, అది అప్పుడప్పుడు తినేదాన్ని. ప్రెగ్నెన్సీలో 4th month చెప్పారు మేడం చికెన్ తినచ్చు అని చెప్పారు. అయినా నేను తినలే, భయంగా ఉండింది నాకు తినాలంటే. తినకుండా అలాగే ఉన్నాను. ఓకే. వెయిట్ తగ్గడం గురించి ఏమనుకున్నావు? తగ్గాలి అని అనుకున్నావా? తగ్గడం కష్టం కదా, నేను చేస్తే తగ్గుతానో లేదో అనే డౌట్ ఉండిందా? నేను హార్డ్ వర్క్ బాగా చేశాను మేడం. గార్డెన్ వేసుకున్నాము, మీరు ఒక పెట్ డాగ్ తెచ్చుకున్నాను, దాన్ని చూసుకుంటా ఉండేదాన్ని. దానికి స్నానం చేపియడం, టయానికి పెట్టడం, ఇంకా తోటలో ఇది కూరగాయలకి చెట్లకి నీళ్లు పట్టుకోవడం అలా చేసుకుంటా బిజీ అయిపోయింది కదా. టయానికి వాటర్ వచ్చేది, ఆ వాటర్ పట్టాలన్నీ సాయంత్రానికి పట్టాలన్నీ ఆ టైం అన్ని చేశాను. ఇవన్నీ చేసి కన్సీవ్ అయిన తర్వాత మనకు ఏం గుర్తుండవు. అవును అసలు. ఇప్పుడు నీకు అంతకుముందు ఈ 5 years రాలేదు అనే బాధ ఉండిందా? అనిపించేది. అడుగుతుంటారు కదా పక్కన వాళ్ళు, మీరు చెప్పారు పక్కన వాళ్ళు మాటలు అసలు పట్టించుకోవద్దు. అడిగేది నన్ను ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కూడా, ఏమి ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా నాకు పుడతారులే, అడిగిన వాళ్ళు ఖచ్చితంగా పుడతారు, చెప్తారులే మీకే చెప్తాను అని చెప్పేదాన్ని. సరేలే పుడతారు. నేను ఇంకా అంత బాగా మాట్లాడేసరికి వాళ్ళు గమ్మగా అయిపోయేది. అంతకుముందు అంత గట్టిగా మాట్లాడేదానివా? ఏమంతగా మాట్లాడేది కాదు. వెళ్తున్నాం హాస్పిటల్కి అని చెప్పేదాన్ని. ఇంకా ఇక్కడ మీ వీడియోస్ చాలా వరకు చూసేసాను మేడం, వీడియోస్ అన్నీ చూసేసాను. ఆ వీడియోస్ చూసేటప్పుడు మనకి ఇంకా చాలా మంది ఉంటారు కదా ఇట్లా మిస్క్యారీ అయిన వాళ్ళవి, ఈయన చెప్తా ఉండేది నాకు, చూడు ఇంకా వీళ్ళు నీకన్నా ఎక్కువ, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదేం కాదులే అని చెప్పి చెప్తా ఉండేది. ప్రెగ్నెన్సీ రాకముందు నాకు వస్తుంది అనే నమ్మకం ఉండేదా? ఎందుకంటే వెయిట్ తగ్గినావు, టెస్ట్లు పుట్టారనైతే లేదు, ఖచ్చితంగా పుడతారనైతే ఉండింది నాకు. ఎందుకో మరి ఆ నమ్మకం ఉండింది, కానీ లేట్ అవుతుంది అనే బాధ ఉండేది మేడం. ఎప్పుడు ఉండేది బాధ? పీరియడ్స్ వచ్చినప్పుడు పక్కన పిల్లల్ని చూసినప్పుడు, మాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తున్నది. వేరే వాళ్ళని తెచ్చుకుంటాము ఇంటికి, వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని వెళ్ళిపోయేది, అప్పుడు మళ్ళీ బాధగా అనిపించేది. మీరు ఎట్లా బాధపడినప్పుడు ఎట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళ? నేను ఎప్పుడు తనని ఇబ్బంది ఏం పెట్టలే. మీరు ఇబ్బంది పెట్టలే? తను నా పరంగా ఫుల్ సపోర్ట్ మేడం తనకి. ఓకే. నా ఉద్దేశం ఏం లేకుండా. ఓకే. కపుల్ వాక్ చేయగలిగారా? చేసాం మేడం. వెళ్ళేది 4కి లేచేది, అంటే నేను క్యారేజ్ పెట్టాలి మళ్ళీ మార్నింగ్ డ్యూటీ మేడం 9 కల్లా. 4కి లేచి వెళ్ళేది. కొద్ది రోజులు
అలాగే చేసాము. ఇంకా ఇబ్బంది అయిపోయింది నాకు డ్యూటీ ఓకే. టైంకి వంట చేయడం. అవును. మా మామయ్య వాళ్ళు ఇంట్లోనే థ్రెడ్మిల్ లాంటిది ఉంటే అది తెచ్చిచ్చారు. ఇంకా దాన్ని చేసుకుంటా ఉండేది నేను ఇంట్లో డ్యూటీకి వెళ్ళిన తర్వాత. ఓకే. అలాగా సైక్లింగ్ అని ఇంట్లోనే ఓకే. 8 వాక్ అని 8 వాక్ చేసుకుంటూ నేను టాక్ టు బాడీ చేసుకునేదాన్ని. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఏం చెప్పేవి డాక్టర్ బాడీలో? టాక్ టు బాడీలో బేబీ నువ్వు త్వరగా వచ్చి అమ్మ నీ కోసం ఎన్నో చేస్తుంది, ఇవన్నీ నాకేం కష్టంగా అనిపించట్లేదు, నువ్వు వస్తే నేను హ్యాపీగా ఉంటాను ఓకే అని చెప్పుకుంటా కానీ ఇదంతా ఉండేదాన్ని. చెప్తే బేబీ వింటదా, యూట్రస్ వింటదా, ఇదంతా డౌట్ లేదా? నమ్మాను మేడం, నేను ఇక్కడ చెప్పారు నాకు. అవును చెప్పారు, కానీ మనకి డౌట్ అలవాటు లేదు కదా, అందుకని అలవాట్లేదు, మనకి కొత్తగా ఎవరికైనా అనిపిస్తుంది, చెప్పినా కొత్తగా ఉంటుంది. కడుపులో బిడ్డెట్ట మాటలు వింటది అని అంటారు. టాక్ టు బేబీ అన్ని చూసాం కదా మేడం, చూసారు, వీడియోస్ అందరూ అవునా? చెప్పున్నారు, దాన్ని బట్టి ఏమి చెప్పలేను. నమ్మగలిగావు. ఓకే ఓకే. సో నీకు నీ అబార్షన్ అయింది అప్పుడు ఫస్ట్ ఎన్నో నెలలు అయింది? ఇంకా 1 వీక్ కి 4th పెట్టద్ది అనగా అలాగా అయింది. స్కానింగ్ కి వెళ్ళాను, దాంట్లో హార్ట్ బీట్ లేదు లేదు అని చెప్పారు. సో అందుకని ఈసారి ప్రెగ్నెన్సీలో మళ్ళీ అబార్షన్ అయిపోతుందో అనే ఒక ఉండింది ఉండింది మేడం, ఉండింది. అదే భయం అయితే ఎంత ఉండింది మేడం. అంటే చాలా ఉండింది. ఉండింది. ఆ భయంలో నీకు బ్లీడింగ్ గానీ కంప్లైంట్ గానీ ఏం నేను లేదు మేడం. చెప్పుకుంటాను, నేను భయపడుతున్నా గానీ నేను ఒక పక్క చెప్తూనే ఉండేది టాక్ టు బేబీ. ఏమని? నాయన ఎప్పుడు స్కానింగ్కి వెళ్ళినా కానీ, మనం హాస్పిటల్లో మనకి ఏ చెకప్ చేసినా కానీ నువ్వు హెల్దీగా ఉన్నావనే తెలియాలి నాకు, ప్రతి ఒక్క రిపోర్ట్లో నువ్వు హెల్దీగా ఉన్నావనే రావాలి, అసలు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు మనకి 9 నెలల్లో అని అదే పని నాకు ఇదే చెప్పుకుంటానే ఉండేదాన్ని. అలాగే ఈ 9 months ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనే కానీ ఎప్పుడు నీకు ఈ అబార్షన్ అవుతుందనే భయం పోయింది? 4th దాటిన తర్వాతనా, టిఫా స్కాన్ తీసిన తర్వాతనా? ఈ ఎన్టీ స్కానింగ్ లోనే. ఎన్టీ స్కానింగ్ లోనే అలాగ అనిపించింది. ఓకే, అందుకని ఎన్టీ స్కానింగ్ అయిపోయిన తర్వాత మేడం వాళ్ళు చెప్పారు, నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావు కుసుమ, ఇంకేం కాదు భయపడద్దు అని చెప్పారు. వదిలేసాను కానీ నాకు మళ్ళీ ఏదో ఒక మూల భయం అనిపిస్తా ఉండేది. ఓకే అప్పుడు నేను టాక్ టు బేబీ చేసుకుంటా చెప్పుకుంటా ఉండేదాన్ని. ఓకే ఓకే. అప్పుడు ఏదైనా వామిటింగ్ అట్లాంటి కంప్లైంట్స్ ఉండేదా? ఉండింది మేడం, కొంచెం లైట్ గానే ఉండింది. ఉండింది. నాకు లేవు, కానీ నేనే ఎందుకో నాకు అలా చెప్పుకున్నా, నాకు వామిటింగ్స్ అవ్వాలి, అంతే నేను కదా. అన్ని నేను చూడాలి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో అని చెప్పుకున్నాను. వామిటింగ్ ఉంటేనే ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయినట్టు. అలాగా అంతే కదా. కాదు మేడం, నేను చాలా healthy-గా ఉంటుందని. ఉన్నట్టు. అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి జర్నీలో pregnancy. అనుకున్నాను. ఓకే అలాగా జరిగింది. ఓకే ఓకే. సో నీ ఎక్స్పీరియన్స్లో ఏం చేస్తే మనకి ఖచ్చితంగా ఇప్పుడు 5 ఏళ్ళు రాలేదు ప్రెగ్నెన్సీ, దాని తర్వాత ఎట్లా నీకు ఈజీగా వచ్చింది? అట్లా వచ్చేదానికి అవకాశం ఉందా, లేదా నీకు జరిగిన ప్రెగ్నెన్సీ ఊరికే ఏదో లక్లో వచ్చేసిందా? లక్కనే నేను ఫస్ట్ చేశాను కదా, మీరు చెప్పిన డైట్ అంతా చేశాను కదా చేసావు మేడం. కదా. అది కాక ఇంకా వెయిట్ చేయడం ఆపేశాను నేను. అవును, ఎప్పుడు First ఎదురు ఆపేసాను? చూడడం ఎదురు చూడడం. చూడకూడదు మేడం. అది ఈయన- కరెక్టేనా? అది కరెక్ట్ కరెక్ట్ మేడం, మేడం. 100%. నాకు అప్పుడు అనిపించింది మేడం వదిలిపెడితేనే చెప్తున్నారు కదా. మనకు వదిలిపెడితే ఈజీగా ఆ, వస్తుంది. అప్పుడు అనిపించింది ఇదే కదా మేడం చెప్తున్నారు, ఇప్పుడు ఎప్పుడు? అదే జరిగింది నాకు. అని చెప్తున్నారు. సరే, చాలా సంతోషం నీ ఎక్స్పీరియన్స్. సో డయట్ బాగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా ఎదురు చూడడం ఆపేయాలి. ఫస్ట్ అసలు వెయిట్ చేయకూడదు. అంతేనా? అది ఎట్లా నువ్వు ఇట్లా జాబ్కి పోవాలి అని దాని మీద దీన్ని అనుకొని వదిలేసినావా, వదిలేసా. లేదా నేను వదిలిపెట్టాలి అని అనుకొని వదిలిపెట్టావా? నాకు ట్యూబ్ టెస్ట్ తర్వాత లైట్ గా చూపించింది, అవును తర్వాత ఇంకా క్లాట్స్ గా బ్లీడింగ్ అయిపోయింది. నేను అప్పుడు ఫీల్ అయ్యాను, అవును. బాగా ఫీల్ అయ్యాను. ఆ, ఇంక తర్వాత వదిలేయాలి, ఆ, అసలు ఏదైతే నాకు గుర్తొస్తున్నది పీరియడ్ టైం, నెక్స్ట్ ఏదైతే అది అవ్వద్దులే, అప్పుడు శివరాత్రికి కానీ బీచ్కి వెళ్దామా వద్దా, ఏదైతే అది అవ్వద్దులే వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయా నేను. ఓకే. ఇంకా ఆటోమేటిక్ గా కన్సీవ్ అయిపోయాను. సో అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే అప్పుడు పీరియడ్స్ మిస్ అయింది, శివరాత్రికి పోయి అక్కడ స్ట్రెయిన్ అయితే ఒకవేళ బ్లీడింగ్ అయిపోతే అనే
భయము డౌట్ ఉండంటే పోయి ఉండేదే కాదు. అసలు ఎట్లా నువ్వు అదే అయితే అవని అనే దీనికి ఎప్పుడు వచ్చావు, వదిలేసాను మేడం. వదిలిపెట్టావు? అదే మేడం ఫస్ట్ దాని ముందు ఒక మంత్లో ముందు ఒకసారి క్లాట్స్ అయింది. నాకు ఉన్నింది ఆ బాధ. అప్పుడు ఆ బాధ ఉన్నప్పుడు ఇంకా నేను బాధపడను అని పడకూడదు, వెయిట్ చేయకూడదు అసలు అని అనుకున్నా. అదే అనుకున్నా, Very ఏదైతే good. అది అవ్వద్ది, మనం వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినావు. బాగా. సో అప్పుడు అక్కడ చెప్పినావు కదా సముద్రంలో ఉమ్, నీళ్ళలో మునగడం బాగా మునిగాను మేడం. అవును. ఒక 2 గంటల దాకా బాగా మునిగా బాగా ఆడుకున్నా పిల్లలతో. అప్పుడు వాళ్ళని ఏమి ఎత్తుకున్నా. ఈయన ఏమో మరి లోపల అనుకుంటున్నాడు, ఎత్తుకో బాగా గమ్మునుండు ఆహా నేను ఎత్తుకొని మునగతాను అని చెప్పి మా కోడల్ని ఇక్కడ డెలివరీ అయింది. ఓకే ఓకే ఆ పాపని చిన్న పాపని ఆడిపించుకుంటా, ఓకే ఇంక బంధువులు అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు ఎగరతా బాగా మునిగా నేను. ఓకే. అప్పుడు నాకు ఇట్లా పీరియడ్స్ నిలిచిందే ఏమి ఆలోచన లేదు. అసలు వదిలేసాను మేడం అప్పుడు. అది ఉంటే అసలు వెళ్ళేదాన్ని కాదు నేను. కదా. మంచిది. సో నువ్వు అది మధ్యలో వదిలిపెట్టిన ఫస్ట్ టైం ముందు నెల పీరియడ్స్ కొంచెం మైల్డ్ వీక్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చి క్లాట్స్గా వచ్చినప్పుడు ఆ బాధపడినప్పుడు ఇదే పాయింట్ ఇంపార్టెంట్. నేను ఇంకా బాధపడకూడదు అనేది అనుకున్నావు కాబట్టి నెక్స్ట్ టైం నీకు ఈజీగా బాధపడడం వదిలిపెట్టగలిగింది. సో చాలా సంతోషం. ఓకే. అట్లనే బేబీ ఇప్పుడు డెలివరీ గురించి అట్లా ఏం చెప్పుకుంటున్నావు? నాయన మనం నార్మల్ గానే రావాలి, నార్మల్ డెలివరీ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు ఒకరిపైన డిపెండ్ అవ్వలేదు, నీ పనులన్నీ అమ్మే చూసుకోగలదు, నువ్వు సపోర్ట్ చేయి నార్మల్ గా రావడానికి, ఎక్కువ నొప్పులు వద్దు, చిన్న చిన్న నొప్పులతో రా నాయనా అని చెప్పి చెప్పుకుంటున్నా. ఒకవేళ అవసరమైతే బేబీకి అవసరమైతే దేనికైనా రెడీ. ఓకే రెడీ. అంతే అంతే మేడం, అది ఫిక్స్ అయిపోయి ఉన్నాను దేనికైనా. అదే అట్లా అనుకుంటే మనకి సిజేరియన్ అయిపోతుంది అనే డౌట్ బాధ ఇది వదిలిపెట్టినట్టే, అప్పుడు నార్మల్ ఈజీగా అవుతుంది. సరే, చాలా సంతోషం, చాలా బాగా చెప్పామా.